హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. మన వీడియోలో మీకు రెండు విషయాలు చెప్పాం కదండి. ఒక విషయం వచ్చేసేమో చాలా దిగులుగా చాలా బాధగా ఉంటుందండి, అది దేనికో ఎందుకో అని చెప్పేసి. రెండవ విషయం వచ్చేసేమో కొంతమంది ఏమంటారు, తప్పుగా ఉద్దేశించుకొని అపోహతో మా మీద బ్యాడ్గా ఊహించుకొని మాట్లాడుతున్నారు. ఫస్ట్ విషయం వచ్చేసి ఏంది రాజీ, దిగులు చెందుతా ఉన్నాగా రాజీ, ఎందుకో చెప్పు. ఇవి అత్తారింటికి వెళ్ళిపోతున్నాయి, అందుకు అదొక బాధ. తెచ్చుకున్న 10 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే మళ్ళీ అత్తారింటికి పంపించడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే వదిలిపెట్టి ఉండబుద్ధి కావట్లేదు వీటిని చూస్తుంటే. అయినా తప్పట్లా ఈ బంగారాన్ని వాటిని, ఎందుకంటే కొన్ని అవసరాల కోసం వెళ్ళాల్సి వస్తుంది. అవసరాలు దేనికో ఎందుకో బ్యాంక్ కాడికి నెక్స్ట్ వెళ్ళొద్దు, ఏమవుతుంది, నేను లాగేం చేయను, డైరెక్ట్గా గన్ షూటే, డైరెక్ట్గా ఎస్బీఐ బ్రాంచ్ వెళ్ళి అక్కడ మరి ఇవన్నీ పెడతాం. మేము పెట్టిందే 3,30,000, మాకు ఎంత వస్తాయో చూద్దాం. డబ్బులు దేనికి కారణంగా దేనికి ఉపయోగపెడుతుందో చూద్దాం. అలానే ఎస్బీఐలో మరి గ్రాముకి ఎంత ఇస్తారు, అలానే తరుగు పోయిద్ది, మనకి ఎంత ప్రాసెస్ అయింది, ఇవన్నీ కొంచెం మీకు ఐడియా నాలెడ్జ్ వచ్చింది. ఎందుకంటే బయట గవర్నమెంట్ ఇచ్చే సెంట్రల్ బ్యాంక్ అంటే బయట ప్రైవేట్ బ్యాంక్, ఈ రెండు మధ్య తేడా తెలిసిద్ది. ప్రైవేట్లో గవర్నమెంట్ రెండింటి గురించి నేను బ్యాంకు వచ్చినాక మనం ఇవి అంటే బంగారాన్ని కొత్తగా పెడుతున్నామండి. రెండో మాట వచ్చేసేమో ఇంకా ముద్దు రకంగా మాట్లాడాలంటే తాకట్లో పెడుతున్నాం. ఇది బాగుంటుందని చెప్పేసి బ్యాంకులో లోన్ పెడుతున్నామండి, బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాం అని అంటే ఏదో పలాంది తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం అన్నమాట. ఆ విషయం మీద సరేనా. మరి ఇంక ఎన్ని నిమిత్తం నేను తీసుకున్న 3-4 ముచ్చట్లానే ఎందుకు పెట్టాల్సి వస్తుంది, కొన్నాళ్ళు ఉంచుకోవచ్చు కదా. మరి దొంగల భయమా లేకపోతే ఏదైనా అవసరమా, ఏ అవసరం మరి ఎందుకు, మరి బ్యాడ్ కామెంట్స్ వస్తాయా 10 మందిలో 1-2 అంటా ఉన్నారు, మరి వాటికి కూడా దేనికి రియాక్ట్ అయ్యి నువ్వు మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నిటికీ మొత్తం ఒక క్లారిటీగా మీకు చూద్దాను. ఫస్ట్ అయితే వెళ్దాం పదండి మరి కరమంచి బ్యాంక్కి. ఇంకా మాకు తెలిసిన సార్ ఉన్నాడు, సార్కి ఫోన్ చేసి సార్ ఎలాగా అంటే రా నాగేంద్ర బాబు అని చెప్పేసి చెప్పాడు మాట. నా పేరు నాగేంద్ర బాబు, మీకు అందరికీ నాని అని తెలుసు. రా ఈరోజు వీడియో చూస్తా ఉన్నారు పిల్లలు, 3 పిల్లలు. పెద్దమ్మ ఏడకమ్మా, తొందరరా మరి పో. సరే త్వరగా బయలుదేరుదాం మరి, ఎస్పీ కాడికి వెళ్ళి చూద్దాం మరి మంచి చెప్పర్లన్నీ. రాజీ బయలుదేరుతాం. ఏంటి బొట్టులు పెట్టుకున్నా, బాగున్నా, వెళ్దాం అయితే. స్టిల్ ఫోటో ఒకటి దిగాలి, ఈ అమ్మాయి నేను ఒకటే పాస్ ఫోటో చూసుకోవద్దు. అయితే సొమ్ములు పెట్టుకోబోతున్నాగా, ఏ గుర్తుగా నా ఫోటో అన్న చూసుకుంటా ఉంటాగా సొమ్ముల మీద. సరే దిగుదా. పాస్పోర్ట్ తీస్తా ఫస్ట్. అందరికి కాబట్టి స్ట్రైట్ పెట్టండి, మరీ అంత వంకరగానే ఉంది, మరీ ఇటు పెట్టినట్టు నార్మల్గా పెట్టండి. స్టడీగా నాకు మోడల్
మీరు అడ్డంగా లైట్ అడ్డం కూర్చోండి ఆ కింద ఇక్కడ కూడా లైట్ ఉంది అడ్డం అక్కడ కూర్చోండి మళ్ళీ తల వంకర పెట్టారు అలా ఉంది కూర్చొని కట్ట మరి సైడ్ ఉందా చిన్న ముడతలు ఉంది కూర్చోరు అది కూర్చొని నేను అనుకోలేదు కొంచెం అది బాగుంటుంది చాట తొడుచుకోండి ఇద్దరు అలవాటు అసలు నవ్వండి మీరు ఓకేనా పాస్పోర్ట్ మామూలుగా రాజకుమారి పాస్పోర్టుల కోసం వచ్చానండి. అంటే రాజకుమారి పేరు మీదే మనం ఇప్పుడు తీసుకునేది లోను. అయితే ఇంకా ఎట్టైనా దిగుతున్నాం కదా, మళ్ళీ సొమ్ములు బ్యాంకులో పెడుతున్నాం, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు తెచ్చుకుంటామో తెలియదు, ఇంకా ముద్దుగానే ఉంటాయి అన్న ఉద్దేశంతో, అంటే స్వీట్ మెమరీగానే ఉంటాయి అన్న ఉద్దేశంతో ఫొటోస్ దిగాం అంతే. మీరు ఇచ్చేది అనుకోండి, బాగా అనుకోండి, ఏదో స్వీట్గా మెమరీగా ఉంటాయని తీసుకున్నాం మాట. బయలుదేరదా మరి, లేట్ అవుతుంది. రాజకుమారి మొత్తం సంతకాలు పెట్టేసావుగా, నువ్వు తీసేమా తొందరగా తీ, తప్పదు. ముందు నద్ది మీరు తీద్దు కానీ లేదు, నువ్వు ఆడికి లోన పోయే తీయచ్చు, నువ్వు పట్టుకోయి సరిగా లేటు బాధగా ఉంది. అత్తగారింటికి పంపిస్తుంటే చేసేదేమండి. ఒక డౌట్ మధులతో ఏమంటారు ఆలోచన వస్తూ ఉంది మన సబ్స్క్రైబర్స్కి, ఎందుకు పెడుతున్నారు ఎందుకు కొరుకుతున్నావు బెండ్ అయితే వీడియో ఎలా మొత్తం పెట్టాను గట్నే పెట్టి విడివిడి తీయలేకపోతే దొంగలు వచ్చి పీక్కుని పోతే ఏం చేస్తారు? ఎవరు వస్తారు దొంగలు? ఆ దొంగల భయంతో మళ్ళీ పెట్టుకుంటున్నాను నాకు డౌట్ కూడా రావచ్చు. ఇంట్లో ఉంటే టెన్షన్ నిద్ర పట్టట్లే అసలు కదా, ఏదన్నా అనుకో అబ్బా ప్రశాంతంగా వస్తుంది. పిచ్చి ఇగో నీ చదువు వేయకూడదు. బరువుగా ఉంటుందమ్మా. తమ్మునేను నీ చెవులు కూడా చూపి, ఒకటి చూపి, రెండు చూపి పట్టుకొని మాట ఒకటి పెట్టి సరిపోదా దగ్గర. ఇంకా స్టిల్ ఫేస్బుక్లో కూడా పెడదాం. బాధగా ఉందా సంతోషంగా ఉందా? రెండూ ఉంటాయి దగ్గర పని తీసి. సరేనండి, లోనికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన అకౌంట్ డబ్బులు పడ్డ తర్వాత మీకు మొత్తం వివరంగా చెబుతాను. వెయిట్ అండ్ సీ. ఓకేనండి,
మెట్టు మధ్యాహ్నం నడి ఎండలో వెళ్తా ఉంటే పెన్ను పడిపోయింది, 5 రూపాయల పెన్ను. అందుకోసం రాజకుమారి ఎన్నిక వెళ్తా ఉంది. బ్యాంక్ కాడికి వెళ్తే ఏం జరిగిందంటే గోల్డ్ అయితే బ్యాంకులో పెట్టేసి ఇంకా అమౌంట్ జనరేట్ అవ్వడానికి మళ్ళీ భోజనం చేసి రాండి, టైం వచ్చేసి 2 మధ్యలో అవుతుంది, 3 గంటలకు వస్తే ఇంకా మిగతా సగం ప్రాసెస్ జరిగి మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పగానే ఇంక మేమైతే ఈ ఎండకి రిటర్న్ అవుతున్నాం ఇంటికి. ఎందుకంటే మన బొడ్డ పిల్లకాయ ఉన్నాడుగా సుహాస్, ఆయన పాల కోసం అల్లాడుతూ ఉంటాడు కదండి. స్టిల్స్ దిగిన ఫోటో అది ఎలాగొచ్చిందని చెప్పేసి లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను. అంటే ఇంకా ఫోటో ఇంకా తీసుకోలేదు, ఆ లోన్ అయిపోతే కానీ పోతా మళ్ళీ తీసుకుందాము, ఓకేనా. ఎండకు మాత్రం మెరిసిపోతా ఉన్నా, ఈ గోల్డ్ మాత్రం పెట్టేసరికి ఏదో గిలిగా ఉంది. మా తమ్ముడు ఇప్పుడు ఎదురయ్యాడు, ఎందుకన్నా ఒక నెలని ఉంచుకోవచ్చు కదా, చక్కగా కొంత చేతికి ఉంచుకోవచ్చు అని చెబుతున్నాడు. మన బాధలు మానే, ఎవరు బాధలు వాళ్ళే. ఇలాగ నడు రోడ్లో ఒకసారి చాలల్లో క్యాంపింగ్ పెడతానండి, టెంట్లో. రాజకుమారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూస్తా, చేద్దామా కదండి. మరి బయలుదేరదాం. మరి ప్రైవేట్కి గవర్నమెంట్కి రెండిట్లో తేడా ఏందో చెబుతాను, ఓకేనా. ఎందుకంటే మన ప్రైవేట్లో కొంచెం వేరే బంగారం విడిపించాలి, అంటే వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంకా రెండిట్లో ఉపయోగం ఏందో లాభం ఏందో మీకు కూడా తెలిసిద్ది కదా. తెలిసిన వాళ్ళు ఉండండి, తెలియని వాళ్ళు ఏమో ఏమంటే స్కిప్ కొట్టేయండి, వేరే పనులు చూసుకోవచ్చు, అంతే కదరా. బయలుదేరదామా. ఏం కూర ఉండేవా? మునక్కాడ టమాటా. వాంతి వస్తుంది, అయినా తినాల్సి వస్తుంది. ఏం చేద్దాం, బయలుదేరదాం. ఎందుకు ఎండకు చేదర పడుతుంది, ఏంది సమాధులకి ఏడనే కళ్ళు నొప్పులు పడుతున్నాయి. అలాగ మాట్లాడు, సమాధులు చేదర గేదెలు అంటే ఏడ ఉంచుతా. బయలుదేరదామండి. ఫోటో వద్దని ఎందుకే నువ్వు నాశనం చేస్తాను. చూసారా రాజు కోపం ఎలాగుందో, చూసాను. ఇప్పియాల్సి కారం వచ్చింది నీకు, తాగేదాన్ని చల్లగా అడగవచ్చు ఇప్పించామని. సరే వెళ్దామండి. రాజకుమార్ కోపం చూపిద్దాం అండి, మిమ్మల్ని నమ్మించడం కాసేపు. భార్య భర్తల మధ్య తగాలతో పాటు అప్పుడప్పుడు చిన్న చిలిపి చేష్టలు కూడా ఉండాలి. వెళ్దామా? నువ్వు ఎప్పుడు రేజ్ తగ్గితే నేను అప్పుడు వెళ్తానే, కోపడితే మాత్రం నేను ఇంకా పెంచుతానే ఉంటా, అర్థమైందా? హాయ్ చెప్పు అంకులకి. పెద్ద దొంగన కొడుకు, చేరండి వండి మాట నమ్మ కాకండి పోయేవాడు. సరే వెళ్తారు, నన్ను మోసం చేసిండు అందుకని ఉన్నారులే. ఓకేనండి, గోల్డ్ అయితే బ్యాంకులో నిన్న పెట్టేసి లోన్ అయితే తీసుకున్నాము. నిన్న వీడియో తీసే కానీ అది మళ్ళీ డిలీట్ అయింది. మరి గోల్డ్ ఎందుకు పెట్టి తీసుకోవాల్సి వచ్చిందో, అసలుకి ఏమైందో, తర్వాత వచ్చేసి రెండోది ఏదో అంటున్నారని చెప్పేసి బాధపడుతున్నారు దేనికి అని చెప్పేసి ఇవన్నీ 2 ఆప్షన్ గురించి మాట్లాడాలనుకున్నా కదా. ఇప్పుడు వీడియో చాలా ఎంతేందండి. అసలు గోల్డ్ ఇప్పుడు స్టేట్ బ్యాంకులోకి, అంటే స్టేట్ బ్యాంక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్కి ప్రైవేట్కి ఎంత తేడా అంటే, ఇప్పుడు నేను గవర్నమెంట్లో అంటే సెంట్రల్ బ్యాంకు ఎస్బీఐలో పెట్టే కదా, దాంట్లో 75 పైసలు అండి వడ్డీ 100 రూపాయలకి. మన ప్రైవేట్లో తీసుకుంటేనేమో ₹1.75 దగ్గరికి ఎంత తేడా, రూపాయి తేడా వస్తూ ఉంది. తర్వాత వచ్చేసి అది మా ప్లస్ పాయింట్, ఇది మైనస్ పాయింట్ అది మాట. తర్వాత వచ్చేసి మనం సంవత్సరం లోపు ఎస్బీఐలో కట్టుకోవచ్చు, అంటే వడ్డీ అంటే మధ్యలో కూడా కట్టుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ ప్రైవేట్ బ్యాంకులో నెల కడతా ఉండాలి, లేకపోతే మాత్రం చక్రవడ్డీ భూచక్రవడ్డీ అలా చేస్తూ ఉంటారు ప్రైవేట్లో. అలానే ఈ బ్యాంకులు వచ్చేసి ఎస్బీఐలో వచ్చేసి వీళ్ళు కూడా కొంచెం అంటే సంవత్సరం తర్వాత పెనాల్టీ వేస్తారు, అంటే వీళ్ళంత కాదు. అది రెండోది. మూడోది వచ్చేసి ఏమో అమౌంట్ పరంగా గ్రామం వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడు 14,000 అంత నడుస్తుంది కదా. ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్లో ముఖ్యంగానండి, ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్లో వచ్చేసి మనం ఎంత బంగారం అంటే 10 గ్రాముల బంగారం పెడితే 10 గ్రాములకి డబ్బులు ఇస్తారు, ఆ రోజు రేటుని బట్టి ఇస్తారు. ఎస్బీఐలో గవర్నమెంట్లోనేమో తరుగు ఉంటుంది, 10 గ్రాములకు 1 గ్రాము తీసేసి మళ్ళీ ఇంకొక 4,000 3,000 తగ్గిస్తారు గ్రాముకి వచ్చేసి. అలా ఉంటుంది అన్నమాట దానికి దీనికి తేడా. అంటే అవసరాలను బట్టి ఉంటాయండి ఇవన్నీ. గట్టిగా అవసరం రా, మన డబ్బులు మొత్తం కావాలరా, మన సాలవరా అంటే మాత్రం ప్రైవేట్కి వెళ్ళాల్సిందే.
కాదులే మనకేం అవసరం లేదు, ఈ చిన్న అవసరానికి అంత పెద్ద అమౌంట్ తీసుకోవాల్సిన పని ఏముంది అని చెప్పేసి ఇలా సెంట్రల్ బ్యాంకులో తీసుకోవచ్చు. అలాగే ఇన్ని రకాలుగా ఉంటుంది తేడా. ఓకేనా? ఈ రెండు విషయాల గురించి మెయిన్ ఛానల్ అప్లోడ్ చేస్తానండి. సరేనా? ఇంకా మీ అందరికీ భయం అండి, ఇంకా మీ అందరికీ హ్యాపీ సండే. సరేనా? నెక్స్ట్ వీడియోలో మా వదిన దగ్గరికి వెళ్తున్నాము. మా వదిన ఎవరంటే మా సడ్డుగుడు, అంటే రాజు వాళ్ళ బావ, రాజు కుమార్ వాళ్ళ అక్కయ్య దగ్గరికి అయితే మేము చారగార్లపాడు వినకొండ దగ్గర ఉంది, అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళి మా వదినలు ఇన్వైట్ చేశారు, చాన్నాళ్ళు అవుతుంది రానని చెప్పేసి వెళ్ళాలి. తర్వాత మా బామ్మర్ది పెళ్లి గురించి కొంచెం సర్దుకుళ్ళని ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇలా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. పెళ్లి వ్లాగ్స్ మాత్రం మన ఛానల్లో సెకండ్ ఛానల్లో ఈ కుకింగ్ ఛానల్ రావండి. మన మెయిన్ ఛానల్ స్మార్ట్ నాణ్యత వ్లాగ్స్లోనే ఒక సిరీస్ లాగా పల్లెటూరి నేచర్లో అంటే అంటే వివాహం పెళ్ళి ఎలా జరుగుతుంది అని చెప్పేసి ప్రతిదీ మన మెయిన్ ఛానల్ ఉంటుంది. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఓకేనా? అందరి బాయ్ అండి. ఈ సెకండ్ ఛానల్లో ఇంకా మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఇలా గోల్డ్ గురించి మీకు చెప్పాను. మిమ్మల్ని కూడా మర్చిపోనండి ఎప్పటికైనా నేను. సరేనా?